నా పేరు వచ్చేసి నాగేష్, శ్రీ రేవణ సిద్ధేశ్వర ఫర్టిలైజర్స్ ప్రొప్రైటర్. ఈ పొలం వచ్చేసి నర్సన్న ఆల్వి. ఈ పొలంకి మొదటి నుంచి ప్రతిభా బయటకు వారి ఎరువులు అలాగే పెస్టిసైడ్స్ వాడడం జరిగింది. మీరు చూడొచ్చు, రిజల్ట్ కూడా చూడొచ్చు. మీరు కింద ఆయన నంబర్ కూడా ఇస్తాం మేము. ఈ పొలంకి మొదటి నుంచి కోకోలి, అవని, పుడమి, అన్నపూర్ణ ఈ ఎరువులు వాడటం జరిగింది. మీరు అవుట్పుట్ చూడండి అవుట్పుట్ ఎలాగుందో. కాయ సైజు కానివ్వండి, సైడ్ బ్రాంచెస్ కానివ్వండి, అలాగే ఫ్లవరింగ్. సో చివరి వరకు కాప్ సెట్ అయ్యిందనమాట. ఈ ఎరువులు ఎలా ఉంటాయంటే భూమికి బలాన్ని ఇచ్చి ఆల్మోస్ట్ అన్ని రకాల పోషకాలను అందించేలా చేస్తాయన్నమాట. కోకోలి ఈ ప్రోడక్ట్ గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ ఒక అద్భుతమనే చెప్పాలి. ఇందులో ఆల్మోస్ట్ 24 ఫార్ములేషన్స్ ఉంటాయన్నమాట. సహజమైన ఎన్పికే, అలాగే సల్ఫర్, అలాగే P2O5, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫార్ములేషన్స్ ఉన్నాయి. అంటే చాలా పోషకాలను మీకు ఈ ప్రోడక్ట్ నుంచి పొందవచ్చు. అలాగే గ్రీనిష్నెస్ కానివ్వండి, అంటే స్ప్రేయింగ్ వచ్చేసి బెట్టు, జూకా, జెనెక్స్, బ్లాక్ బాస్టర్, డాంట్ ప్లస్ ఈ మందు వాడడం జరిగింది. ఈ రైతు వచ్చేసి మొదటి నుంచి ప్రతిభ బయటకు వారి మందులు అలాగే ప్రతిభ బయట ఎరువులు వాడి ఇలాంటి మంచి ఆరోగ్యవంతమైన పంటను పొందడం జరిగింది. మీరు చూడొచ్చు పొలాన్ని ఎలా ఉందో, ఎంత గ్రీనిష్గా ఉందో. అంటే ఫంగిసైడ్ ప్రాబ్లం లేదు, అలాగే వైరస్ కానీ మరి ఇతర నల్లు కానీ తామర పురుగు కానీ ఎటువంటి బెడద లేదనమాట. ఎందుకంటే ఈ ప్రతిబయటిక ఎరువుల నుంచి భూమికి బలాన్ని ఇచ్చినాము, అంటే వాటిని తట్టుకోగలిగే శక్తిని ఇచ్చినాము కాబట్టి సో ఎటువంటి వైరస్ సోకలేదు అని ఎటువంటి తెగుళ్ళు రాలేదు. చూడండి కాప్ సెట్టింగ్ వచ్చేసి ఎలా అయింది చూడండి. పై వరకు కూడా మీకు కాయలు సెట్ అయినాయి. తామర పురుగులు, వైట్ ఫ్లై, పచ్చదోమ ఇవన్నీ కంట్రోల్ చేయడం జరిగింది. మీరు కాప్ సెట్టింగ్ చూడండి. ఈ పొలం వచ్చేసి మనకందరికీ మన ఊళ్ళో ఇదొక పొలం వచ్చేసి ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఎందుకంటే ఈ కాలంలోన ఇంత మంచి పంట ఎవరికి రాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతిభ బయటకు వారికి అలాగే రైతుకు థ్యాంక్ యూ సో మచ్.